హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసు కదా? ఎస్, బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు వారాహి సిల్క్స్లో ఉన్నాను. వారాహి సిల్క్స్లో పట్టు చీరలు ఎంత ఫేమసో, పట్టు చీరలతో పోటీగా ఫ్యాన్సీ శారీస్లో కూడా బోలెడని కలెక్షన్స్ ఉన్నాయి. అలాంటి కలెక్షన్స్ ఈరోజు మనం చూసేద్దాం. సో లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో వారాహి సిల్క్స్లో ఈరోజు ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ చూపిస్తానన్నాను కదా, అందులో ఫస్ట్ మీరు చూస్తున్నారు చాలా యూనిక్ అండ్ స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కాశ్మీరీ సిల్క్ శారీ. అండ్ ఈ శారీ వర్క్ అనేది ఎంత బాగుందో, ఒక పెయింటింగ్ వేసినట్టుగా ఉంది, అంత అందంగా ఉంది ఈ శారీ. సో ఫీల్ కూడా చాలా బాగుంది, మంచి కంఫర్టబుల్గా, చాలా సాఫ్ట్గా, చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మీరు చూసినట్లయితే ఈ కాశ్మీరీ సిల్క్ శారీకి మంచి హైలైటింగ్ వచ్చేసి బార్డర్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో ఈ బార్డర్ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా పష్మీనా వర్క్ అంటారు అనమాట. కాశ్మీరీ సిల్క్ శారీ పష్మీనా బార్డర్ వస్తూ ఉంది. టోటల్గా యానిమల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. శారీ మొత్తంలో కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి పెయింటింగ్ లాగా వస్తుంది. బట్ ఇది మొత్తం కూడా పెయింటింగ్ కాదండి, వీవింగ్లోనే వస్తుంది అనమాట. చక్కగా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ యూస్ చేసి, అలాగే డిఫరెంట్ థ్రెడ్స్తో మల్టీ కలర్ కాంబినేషన్లో చక్కని థీమ్తో చక్కగా వచ్చేసింది. టోటల్ యానిమల్ అలాగే ప్లాంట్స్ ఇలాంటి థీమ్తో మనకి శారీ అంతా కూడా కొంచెం కూడా స్పేస్ లేకుండా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి పళ్ళు అండి. శారీకి చాలా హెవీగా చాలా బాగుంది. ఓకే, మంచి ఒక పెయింటింగ్ని చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది నాకు. సో ఈ శారీకి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది. ఫ్యాన్సీ శారీస్లో ఇది చాలా చాలా బ్యూటిఫుల్ శారీ అండి. ఇలాంటి ఇంకా మంచి మంచి శారీస్ ఉన్నాయి, అందులో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నాం మరొక బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా కాశ్మీరీ సిల్క్ శారీ అండి, కాకపోతే ఇందులో ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇందాక మనం చూసింది ఒకటి పష్మీనా డిజైన్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్. చక్కగా మనకి శారీ పార్ట్ మొత్తం కూడా ఫ్లోరల్స్ స్క్వేర్స్ వచ్చేసాయి. ఆ స్క్వేర్స్ లోపల ఫ్లోరల్ బంచెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అండ్ అందులోనూ మీరు చూసినట్టయితే చక్కగా ఇక్కడ బార్డర్స్ మీరు చూస్తే శారీ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందనమాట. శారీ మొత్తం కూడా మీరు చూడొచ్చు, చక్కగా బీడ్స్ ఇచ్చేసారు, గోల్డెన్ బీడ్స్. దాంతోపాటు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూసారా, బార్డర్స్ని ఎలివేట్ చేస్తూ ఇలా మల్టీ కలర్లో మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంది. స్టోన్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంది మధ్య మధ్యలో. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. 2 సైడ్ సేమ్ బార్డర్ వచ్చేస్తూ ఉంది. హెవీగా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ శారీ అంతా కూడా ఇలా బ్లాక్స్గా స్క్వేర్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు పార్ట్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మంచి హైలైటింగ్గా ఉంది అంటే దాన్ని ఇంకా ఎలివేట్ చేస్తూ డిజైన్ని ఇక్కడ వర్క్తో ఇంకా హైలైట్ చేశారు. సో మొత్తం ఇలా ఉంటుంది. అండ్ అలాగే శారీకి టాజల్స్ కూడా ఇచ్చేసారు, సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ వచ్చేసి. ఈ శారీకి మనకి బ్లౌజ్ చూసారా సెల్ఫ్ కలర్లో వస్తుంది. అలాగే బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. డిజైన్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ సెల్ఫ్ కలర్ శారీ, సెల్ఫ్ కలర్ బ్లౌజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఫ్యాన్సీ శారీస్లో ఇప్పుడు చూస్తున్నారు మరో బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కడ్డీ జార్జెట్ శారీ. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి. క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్గా, ఫైన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి బ్లూ కలర్లో వచ్చేస్తుంది ఈ శారీ. అండ్ శారీకి బార్డర్స్ అనేవి మంచి హైలైటింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది కడ్డీ బార్డర్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా సిల్వర్ జరీ అనమాట. టోటల్ శారీ అంతా కూడా సిల్వర్ జరీ వర్క్ అనేది వచ్చేస్తూ ఉంది. టోటల్ ఫినిషింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసింది. సో 2 సైడ్స్ మనకి కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది. మధ్యలో ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్లో కొంచెం బిగ్ సైజ్లో డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇంత బిగ్ బార్డర్ వచ్చిందండి, చాలా బాగా ఎలివేట్ అవుతూ. అండ్ బార్డర్కి కార్నర్స్లో కూడా ఇలాంటి చిన్న బార్డర్ అనేది కంటిన్యూ చేసేసారు. చాలా సూపర్గా ఉంది శారీ. ఓవరాల్గా కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా క్రాస్గా లైన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇలా కొంచెం బిగ్ సైజ్లో ఉంది, ఇది ఒక 1 ఇంచ్లో వస్తుంది. అలాగే ఇది ఇంకొంచెం 1/2 ఇంచ్లో ఇలా క్రాస్గా లైన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇది ఇంకో బార్డర్ అనమాట. ఫస్ట్ బార్డర్ అనేది మీడియం ఇచ్చేసారు, సెకండ్ బార్డర్ కొంచెం బిగ్ సైజ్లో. పళ్ళు అండి, పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుంది, హెవీగా వచ్చేసింది. పళ్ళు పార్ట్ కూడా సెల్ఫ్ కలర్లో ఉంటుంది శారీ. సో బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్ కలర్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్కి కూడా మనకి చక్కగా బార్డర్స్ ఇచ్చేసారు. హ్యాండ్స్కి డిజైన్ చేయించుకోవడానికి సెల్ఫ్ కలర్లో ప్లెయిన్గా వచ్చేసింది. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. ఫ్యాన్సీ శారీస్లో ఇప్పుడు మరో బ్యూటిఫుల్ శారీ మీరు చూస్తున్నారండి. ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ అనమాట. శారీ చాలా చాలా బాగుంది. అండ్ కాంతా వర్క్ అనమాట. డోలా సిల్క్ శారీ విత్ కాంతా వర్క్. సో ఇదనమాట కాంతా వర్క్ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. చక్కగా ప్రింటెడ్గా వస్తుంది. అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది చిన్న చిన్నగా అక్కడక్కడ. టోటల్ బిగ్ సైజ్ ఫ్లవర్స్కి చుట్టూరా డిజైన్ అనేది వచ్చిందనమాట.
ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్లో కూడా మంచిగా వర్క్ అనేది ఇచ్చేసారండి. టోటల్ ప్రింటెడ్ వచ్చేసింది అండ్ దాంతోపాటు డిజైన్, ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్లో. అలాగే బ్లౌజ్లో కూడా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ చేసేసారు. ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఉంటుంది కాంట్రాస్ట్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్యాన్సీ బనారస్ శారీ అండి. లైట్ వెయిట్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి శారీ అనమాట. సో ఇదంతా కూడా మంచిగా టోటల్ ఇంత కూడా స్పేస్ లేకుండా వర్క్ అనేది వచ్చేసింది. ఇదంతా కూడా జెరీ వర్క్. అండ్ మీరు చూసినట్లయితే డిజైన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ మన బార్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యాన్సీ బనారస్లో బార్డర్ కూడా మంచి హైలైటింగ్గా ఉంది. స్టోన్స్తో ఇక్కడ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. స్టోన్ బార్డర్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ 2 బార్డర్స్లో కూడా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ చేసేసారనమాట, స్టోన్స్ డిజైన్. అండ్ శారీ మొత్తంలో ఇలానే వర్క్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా చూస్తుంటే ప్రింటెడ్లా అనిపిస్తుంది, బట్ ఇదంతా కూడా వీవింగ్లోనే ఉందండి. చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్లో బిగ్ సైజ్, స్మాల్ సైజ్ ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మధ్య మధ్యలో చిన్న చిన్న బంచెస్ కూడా మనకి స్టోన్స్తో ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ, ఆ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తుంది. శారీలో అక్కడక్కడ ఈ బంచెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కూడా బాగుంది. పళ్ళులో కూడా మనకి ఈ బంచెస్ అనేవి స్టోన్ వర్క్తో ఇచ్చేసారు. పళ్ళులో కూడా బార్డర్ కంటిన్యూ అవుతూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద టాజల్స్ కూడా ఇచ్చేసారు. ఎంత హెవీగా ఉంది చూడండి. పళ్ళు కూడా నైస్, చాలా చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది. సో ఈ బ్యూటిఫుల్ శారీకి మనకి బ్లౌజ్ కూడా చక్కగా వచ్చిందండి. బ్లౌజ్లో కూడా మనకి హ్యాండ్స్కి డిజైన్ వేసుకోవడానికి బార్డర్స్ కంటిన్యూ అయ్యాయి. దాంతోపాటు బార్డర్స్లో మనకి వర్క్ కూడా కంటిన్యూ చేసేసారు. సో ఇలా వస్తుందన్నమాట వర్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, టోటల్ సెల్ఫ్ కలర్లో. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీస్లో ఇప్పుడు చూస్తున్నారు మరో బ్యూటిఫుల్ శారీ. మంచి డార్క్ పర్పుల్ కలర్లో వచ్చింది. జార్జెట్ బనారస్ శారీ విత్ బాందిని అనమాట. టోటల్గా చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్లో కూడా ఉంది. చూడొచ్చు బార్డర్స్ ఎంత బాగుందో. జార్జెట్ శారీకి బనారస్ బార్డర్స్ ఇచ్చేసారు. 2 సైడ్స్ ఇలానే మనకి బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ శారీ ఓవరాల్గా కూడా ఇలా మనకి ఒక సీక్వెన్స్ లాగా లైన్గా అలా వెళ్తూ ఉందన్నమాట. డిజైన్ ఫ్లోరల్ ప్యాటర్న్స్లో, ఫ్లోరల్ అండ్ లీవ్ డిజైన్స్లో ఇలా కంటిన్యూ అవుతూ ఉంది వర్క్ అనేది. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసారు. అదంతా కూడా బాందిని స్టైల్ అనమాట. అండ్ ఇలా గోల్డ్, సిల్వర్ అండ్ అలాగే మల్టీ కలర్లో ఈ జెరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. పళ్ళు పాటు కూడా హెవీగా ఉందండి, చాలా బాగుంది. రిచ్గా మంచిగా డిజైన్ చేశారు. మల్టీ కలర్లో వచ్చేస్తూ ఉంది. చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లో వచ్చింది, బట్ టోటల్ బ్లౌజ్ అంతా కూడా బుటీస్ ఇచ్చేసారు. చాలా చాలా బాగుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా దగ్గరగా బుటీస్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీస్లోనే ఇప్పుడు మరో శారీ మనం చూస్తున్నాం. టిష్యూ ఆర్గాన్జా శారీ అనమాట. టోటల్ గోల్డ్ కలర్ లాగా చక్కగా మెరిసిపోతుంది ఈ శారీ అనమాట. ఈవినింగ్ అకేషన్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. రిసెప్షన్స్కి, పార్టీస్కి అలాగా. అని చూడొచ్చు టోటల్ టిష్యూ శారీ గోల్డ్ జెరీతో మనకి ఇక్కడ బుటీస్ అనేవి వచ్చేసాయి అనమాట. శారీ అంతా కూడా ఇలాగే బుటీస్ వచ్చేసాయి. అండ్ ఆ బుటీస్కి కూడా ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఇచ్చేసారు. అక్కడక్కడ స్టోన్ వర్క్ అనేది కూడా కనిపిస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది బార్డర్. సో 1/2 ఇంచ్లో చక్కగా చిన్న స్టోన్ అలాగే ఎంబ్రాయిడరీ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇలా వస్తుంది. 2 సైడ్స్ కూడా ఇదే బార్డర్ ఇలా చిన్నగా ఇచ్చేసారనమాట. సింపుల్గా బట్ యూనిక్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళులో కూడా మనకి చక్కగా వర్క్ అనేది చేశారండి. ఆల్రెడీ మనకి గోల్డెన్ జరీతో వర్క్ అనేది ఉంది. దాన్ని ఎలివేట్ చేస్తూ ఇంకా ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్తో పళ్ళుని కూడా హైలైట్ చేశారు. చాలా చాలా హెవీగా ఉంది అండ్ నైస్గా ఉంది. లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. బ్లౌజ్ కూడా సింపుల్గా ఉంది. వర్క్ మీరు చూసుకుంటే చిన్నగా బార్డర్ ఏదైతే శారీకి ఇచ్చిన బార్డర్ ఉందో అదే బార్డర్ని ఇలా కంటిన్యూ చేస్తూ హ్యాండ్స్కి మాత్రం చిన్న చిన్నగా అలా మనకి వర్క్ అనేది చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చేసారనమాట స్టోన్స్తో. సో చూసారు కదా, టోటల్గా ఇవి ఈరోజు వారాహి సిల్క్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీస్లో కొన్ని కలెక్షన్స్ మాత్రమే నేను చూపించాను. కానీ స్టోర్లో ఇంకా బోలెడని కలెక్షన్స్ ఉన్నాయండి. ఒక్కోటి ఒక్కో విధంగా చాలా ప్రత్యేకంగా అన్నీ కూడా సెలెక్టివ్ పీసెస్ ఉంటూ ఉంటాయి. అండ్ వారాహి సిల్క్స్ కూకట్పల్లి బ్రాంచే కాదండి, ఇంకా జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, అలాగే ప్యాట్నీ సెంటర్, ఇంకా నెల్లూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ 4 బ్రాంచెస్. ఈ 4 బ్రాంచెస్లో కూడా మీకు ఇలాంటి అద్భుతమైన కలెక్షన్స్ సిద్ధంగా ఉంటాయి. సో లేట్ చేయకుండా వారాహి సిల్క్స్లో తప్పకుండా షాపింగ్ చేయండి. మీకు నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి.